ఒంటిలో వేడి పన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా Hi, hello, namaste, sat sri akal, assalamu alaikum, welcome you all to most beautiful, most ultimate, world's costliest micron detergent soap samarpinchu national item powered by TSS Tiger Supari. జనరల్ గా మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరిని అడుగుతాం, ఇంట్లో నాన్నని అమ్మని బయటికి వెళ్తే ఫ్రెండ్స్ ని ఎప్పుడైనా మూడొస్తే లవర్ని అనవసరం అనుకుంటే ఫ్రెండ్ని ఏమని అడుగుతాం, నాకు ఇదే కావాలి అని అడగడం అవసరం, నాకు ఇది ఇవ్వవా అని అడుక్కోవడం అనవసరం. మీకు ఎక్కలేదు కదా, క్లారిటీగా చెప్తా. అవసరం అనేది అబద్ధాలు ఆడిస్తుంది, అనవసరం అనుకో మనల్ని ఆడిస్తుంది. ఏదో నవ్వాలని నవ్వే చెప్తే మ్యాటర్ ఎక్కలేదు. మీకు గ్రాంధికంలో చెప్పడం కంటే సోషల్ గా చెప్తా. ఇప్పుడు ఎగ్జామ్ కి నువ్వు చదువుకొని వెళ్ళడం అవసరం, కానీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ ఇచ్చే ముందు ఆలోచిస్తారు చూడు, అదే మైక్రో జిరాక్స్ ఎక్కడ దొరుకుతాయి, ఆ షాపులు ఎక్కడ ఉంటాయి, దాని అడ్రస్లు ఏంటి, ఎంతలో దొరుకుతాయి, ఇవన్నీ అనవసరం. ఆంటీ అంకుల్ ఊరెళ్ళాడా అని అడగడం అవసరం, తప్పులేదు, పాపం ఏదైనా హెల్ప్ చేద్దామని. కానీ ఎప్పుడు వస్తాడు, జనరల్ గా వస్తాడా, 3 నెలలకు ఒకసారి వస్తాడా, 2 నెలలకు ఒకసారి వస్తాడా, ఏ టైమింగ్ లో వస్తాడు, ఇవన్నీ మీకు ఎందుకు? ఎప్పుడైనా నేను బాల్ పడితే తీసుకోవచ్చా? సాయంత్రం 6 గంటలకి పక్కా 6 o'clock గుర్తుపెట్టుకోండి, లవ్వర్ని పార్కులో కలవడం అవసరం. కానీ కలిసిన తర్వాత 8ంటికి ఏం చేద్దాం, 9ంటికి ఏం చేద్దాం, ఇవన్నీ అనవసరం. ఇంటర్నెట్ లో మీకు ఇంటర్నెట్ వాడడం వచ్చా అమ్మ? అందరికి బాగా వచ్చినట్టుంది. ఇప్పుడు మనకి నెట్ వస్తుందా లేదా అని చూసుకోవడం అవసరం లేదు, మన మొబైల్లో అయినా సరే. కానీ ఏ వెబ్సైట్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఏది బ్లాక్ చేశారు, బ్లాక్ చేసిన మనం ఎప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. జీవితంలో పైకి రావాలి అంటే అవసరమైన విషయాలు మాత్రమే మనం నేర్చుకోవాలి, ఇవన్నీ అనవసరం. శుభ్రంగా చదువుకోండి, భవిష్యత్తులో ఒక IAS, ఒక IPS, ఒక చంటి అలాంటివి కాకుండా ఒక ఆర్పి. నువ్వు ఆర్పి అవుతావా? అయితే వెల్కమ్ టు రెడ్ ఫ్యామిలీ. ఏంటిది? నువ్వు ఆర్పి అవుతా ఉన్నావుగా. రెడ్ ఫ్యామిలీ ఏంటి? రెడ్ ఫ్యామిలీ గురించి తెలీదా? ఓ మై గాడెస్, ఇప్పుడు చూపిస్తా చూడు. ఓకే, లెట్స్ వెల్కమ్ బ్యూటిఫుల్ రెడ్ బాయ్. బాబు ఏంటి ఎరుపు ఇలా వచ్చావు? రెడ్ కలర్ కదా. కామెంట్లు అయ్యాక చాక్లెట్లు ఇచ్చుకో, లేకపోతే జోబీలో ఉంచుకో. నేను ఎందుకు వచ్చాను, నా పిల్లకి ఎందుకు వచ్చింది, నా జీవితం ఎందుకు వచ్చింది అన్నావు అనుకో, అసలు నువ్వు ఈ షోకు అనవసరం. కష్టమే లేదు, కష్టమే. బాబు పక్కలే ఆడుకోమ్మా. నాకు అవసరం ఏంటో అనవసరం ఏంటో జీవితంలో తెలియట్లేదు. నేను కొన్ని చెప్తాను, రైట్ రాంగో చెప్పు. మొన్న ఒక అమ్మాయిని సినిమా థియేటర్ తీసుకెళ్ళి అవసరమా? అవసరమే. పాప్కార్న్ తీసిచ్చి అవసరమా? అవసరమే. కూల్ డ్రింక్ తీసిచ్చి అవసరమా? అవసరమే. ఇన్ని అవసరాలు ఉన్నప్పుడు మూవీ మధ్యలో ముద్దులకి అనవసరం ఉంది భయ్యా. ముద్దు అడిగావు కదా అమ్మాయిని, ఆ అమ్మాయికి అనవసరం అని చెప్పింది. మరి పక్కోడికి అదే ముద్దు పెట్టి అవసరం అన్నాడు. నువ్వు అవసరమా ఈ షోకు? నువ్వు చెప్పేది నువ్వు. ఎప్పుడైనా బీపీ కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది, తెలుసు నాకు. దిస్ ఈస్ నాట్ ఏ బీపీ, దిస్ ఈస్ ఆర్పే. మొన్న ఒక అమ్మాయి కమ్మన్ స్టడీ కోసం మా ఇంటికి వచ్చింది. ఓకే, అవసరమా? అవసరమే. వచ్చింది, అమ్మాయి లోపల కూర్చుంది, ఈ మధ్యలో గాలి వచ్చింది, అవి యొక్క కిటికీలు అదరుతున్నాయి, ముయ్యి మంది మూసా. అవసరమా? అవసరమే. దాని దెబ్బకు లైట్లు ఆడిపోయినాయి. అవసరమా? అవసరమే. ఎన్ని అవసరాలు ఉన్నప్పుడు చీకట్లో చెప్ప మీద చేయేస్తే అనవసరం ఉంది భయ్యా. ఆ అమ్మాయి మీద చెంప మీద చేయేస్తే అనవసరం ఉన్నది, అదే పని మనిషి మీద చేయేస్తే ఓకే అంది భయ్యా. అవసరమా నీ ఈ షోకి? అవసరమా? మా ఇంటి పక్కన ఫ్యామిలీ దిగింది. అవసరమా? అవసరమే. ఆ ఇంట్లో అంకుల్కి కత్తి లాంటి ఫిగర్ ఉంది. అవసరమా? దానికి మొన్న 20/21 వచ్చే. అవసరమా? అవసరమే. బేసిక్ గా మా ఇంటి పైన 3 శుభలు ఉన్నాయి, అందులో ఒకటి మిస్ అవుతుంది. అవసరమా నీకు?
ఒక విషయం గుర్తుపెట్టుకున్నా, కత్తి లాంటి అమ్మాయికి ఎప్పుడు కత్తి లాంటి అబ్బాయి కావాలి. కత్తి కదరా, నువ్వెందుకు కత్తి ఎప్పుడు కనబడదు, కోస్తే రక్తం మాత్రం వస్తుంది అంతే. దట్ ఈస్ ఆర్పి. వయసులో ఉన్న అమ్మాయిని చూడడం అనవసరం అంటారు కదా, అదే వయసులో ఉన్న అబ్బాయి ఖాళీగా ఉండడం కూడా అనవసరమే. అదే ఉంటే పని చేయడు కదా, జాబ్ చేసుకోవచ్చుగా. ఇదే జాబ్ జస్ట్ లైక్. అవసరమా నువ్వు? అవసరమా? ఒక అమ్మాయి అందంగా రెడీ అవ్వడం ఎంత అవసరమో ఆ అమ్మాయి బీట్ చేయడం కూడా అంతే అవసరం మనకి. ఎందుకు రెడీ అవుతుంది అమ్మాయి? అడవిలో ఉన్నావా? మన కోసం. ఒకటి ఇష్టం ఇక్కడ, అమ్మాయికి అబ్బాయి అవసరం, అబ్బాయికి అమ్మాయి అవసరం. నువ్వేం అవసరం ఇక్కడ? అనవసరం. నా షో నా ఇష్టం, నాకు అవసరం. నువ్వు ఎప్పుడు పోతావు స్వామి? ఇదే పెరుగుకుంటా ఉన్నా నాకు చాక్లెట్లు పట్టుకొని. ఏమైంది వీడికి? ప్రాబ్లం నీకేమన్నా? ప్రాబ్లం ఉంది. నిజాయితీగా మాట్లాడు. ఏం నిజాయితీ? గన్ను ఉంటుంది చేతులు. జమ్మిగాని పెట్టుకున్న పెద్దవాడు మాట్లాడే ఎందుకు కొట్టాడు అనేది నీకు అనవసరం. ఇవేందిరా ఇది? ఇవి కేరళ బీచ్ లో ఉండేటువంటి కొబ్బరి చెట్లు. అరే దండం పెట్టండి, దండం పెట్టండి దయచేసి. ఆపి. ఇది అవసరమేనా? అవసరమేనా? అసలు ఇది అవసరమా ఇక్కడ? అది అవసరమా? బేసిక్ గా కొన్ని జీవరాశులు బతికున్నాయి ఈ ప్రపంచంలో. అవును. దయచేసి అవి సిగ్గుపడే ప్రవర్తన చేయదు. అవి జీవరాశుల్లోంచి పుట్టిన సింహరాశి. నేను సరే, దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి దాని అలా గాలికి వదిలేద్దాం. మీకు తెలిసిన అవసరం లేదా మీరు చేసే అనవసరం పనులు ఏమైనా ఉంటే చెప్పండి. కిస్ చేయడం అవసరం అని, కిస్ చేయడం అనవసరం. కిస్ చేయడం అవసరం, అది ఎక్కడ చేయడం అనవసరం. కాదు, తెలుగులో చెప్పు. కిస్ చేయడం అవసరం. కిస్ అంటే ఏంటి తెలుగులో? ముద్దు. అది చెప్పు. ముద్దు చేయడం అవసరం. ముద్దు చేయడమా? ముద్దు చేయడమా ముద్దు పెట్టడమా? ముద్దు పెట్టడం అవసరం, అది ఎక్కడ చేయడం అనవసరం. ముద్దు పెట్టడం అవసరం చెప్పు. ముద్దు పెట్టడం అవసరం, అది ఎక్కడ పెట్టాలి అనేది అనవసరం. అది ఎక్కడ పెట్టాలనేది అనవసరం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ. కూర్చో. లవ్ చేయడం అవసరం కానీ పెళ్లి చేసుకోవడం అనవసరం. కానీ నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నప్పుడే అర్థమైందిరా నాకు. గణేష్ అని పేరు మీకెలా తెలుసు సార్? రెడ్ స్టార్ కదా, తెలిసిపోతుందట. ఎగ్జామ్స్ రాయడం అవసరం, రిజల్ట్స్ అనవసరం. అది కరెక్ట్. అంతే మరి, రాయడం మన బాధ్యత, మార్కులు వేయడం వేయకపోవడం వాళ్ళ సంస్కారం, మనం ఏం చేయలేం దాన్ని. ఈ షోకి చంటి అవసరం, ఆర్పి అనవసరం. సూపర్. కూర్చోరే, నువ్వు సెకండ్ రోలో కూర్చోరే, చాక్లెట్ ఇస్తా. చంటిని చూడడం అవసరం, ఆర్పిని చూడడం అనవసరం. నీకు ఇస్తా. అమ్మాయిలు జుట్టు ఉన్నంత వరకు అవసరం అంటారు, కొద్దిగా ఊడిపంగానే అనవసరం అని వెళ్ళిపోతారు. బాగా కష్టపడ్డావు నువ్వు. అది 10th క్లాస్ లో ఎప్పుడు ట్రై చేసి ఉంటావు, ఇప్పుడు బయటకు వచ్చింది. మనకి జుట్టు ఉన్నంత వరకు అవసరం అంటారు, కొద్దిగా ఊడిపంగానే అనవసరం అని వదిలేస్తారు. అంటే నిన్ను కాదు, మనల్ని అంటారు. నన్నెందుకు? పార్క్ వెళ్ళామా లేదా అన్నది అవసరం, అక్కడ ఏం చేసామా అన్నదే అనవసరం. కాదు, నిన్ను చూస్తుంటే నువ్వు పెద్దగా పార్కీలో ఏం చేసేటట్టుగా అమ్మడట. కానీ ఎన్నిసార్లు వెళ్ళావు పార్క్? అది నీకు అనవసరం. అమ్మాయిని బండి ఎక్కించుకోవడం అవసరం, ఎక్కడికి వెళ్తున్నావు అనవసరం. వెరీ గుడ్ బాయ్. కాలేజ్కి వెళ్ళడం అనవసరం, ఎగ్జామ్ పాస్ అయ్యామా లేదన్నది అవసరం. మగ జాతికి ఆణిముత్యం. మేం బాధపడడం అనవసరం, మీరు బాధపడడం అవసరం. నీ జిమ్మడిపోను, మీ ఇంట్లో కందిపప్పు రేపే అయిపోను, నువ్వు దాగే కాఫీలో ఈగ పడా. మాకు ఖర్చు పెట్టడం అవసరం, మమ్మల్ని ఖర్చు పెట్టడం అనవసరం. ఏది రివర్స్ చెప్పది? అది జరగదు కదా. కాదు, ఎన్నేళ్ళు మగ జాతి మీద ఇట్లా పడతారు మీరు? ఈ దౌర్జన్యం ఏంటిది? ఇలా అడగడం అనవసరం. మా గురించి ఆలోచించేవాడు మాకు అవసరం, మా గురించి ఆలోచించు అని చెప్పేవాడు మాకు అనవసరం. క్లారిటీగా ఉన్నావు లైఫ్ లో. పాపం ఎవరో అతగాడు. అమ్మాయిని బైక్ పైన ఎక్కించుకోవడం అవసరం, బ్రేక్ వేస్తే ఏం జరిగిందో తెలుసుకోవడం అనవసరం. నీకు బాగా బ్రేకుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఫేస్బుక్ లో అమ్మాయిని పడేయడం అనవసరం, అది అమ్మాయా కాదా అని తెలుసుకోవడం అవసరం. ఇది ఒక ఐన్స్టైన్, ఒక హ్యారీ పోటర్,
నా పేరు హరి. నీ పేరు హ్యారీయా? సేమ్ అలానే ఉన్నావు. ఇక్కడేనా అవుట్ ఆఫ్ కంట్రీయా? ఇక్కడే పక్కా లోకల్. పక్కా లోకలా? పక్కా. ఏ కాకా సూపర్. అమ్మాయిని మేకప్ తో చూడడం అవసరం, మేకప్ లేకుండా చూడడం అనవసరం. అంతే కరెక్టే, చూస్తే పోతాంగా. జోక్ వేసామా లేదా అనేది అనవసరం, అమ్మాయి నవ్విందా లేదా అదే అవసరం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. అమ్మాయిలకి 6 ప్యాక్స్ ఉన్న వాళ్ళు అవసరం, ఫ్యామిలీ ప్యాక్ ఉన్న వాళ్ళు అనవసరం. వెయిట్, నువ్వు చెప్పింది ఎలా ఉంది తెలుసా? అమ్మాయిలకి 6 ప్యాక్ ఉన్న వాళ్ళు అవసరం అందం అంటే అమ్మాయికి 6 ప్యాక్ ఉన్నది మాకు అనవసరం. అమ్మాయి 0 సైజ్ లో ఉంటే అవసరం. నువ్వు కరెక్ట్. అమ్మాయి 6 ప్యాక్ పెట్టుకుని కండలు పెంచుకొని ఇట్లా నడిస్తే కష్టం. టిష్యూ పేపర్ అవసరం, ఎగ్జామ్ పేపర్ అనవసరం. రే ఏమిట్రా కంపారిజన్? పేపర్ నన్ను ఒక్క పదాన్ని పట్టుకొని ఇటు అటు మార్చి చెప్పావు. కానీ రెండు అవసరాలేగా, ఒకటి జీవితాన్ని తుడుస్తుంది, ఒకటి జీవితంలో తుడుచుకోవడానికి అవసరం పడుతుంది. ఎంతమంది అమ్మాయిల వెనకాల పడ్డామనేది అనవసరం, లాస్ట్ పడ్డా లేదా అనేది అవసరం. ఎవరండి ఆ అమ్మాయి పడ్డామా మీరు పడ్డామా? అమ్మాయి పడడం. అమ్మాయి జనరల్ గా బైక్ నుంచి కూడా పడేయచ్చు. బైక్ మీద నుంచి కాదు, మన ప్రేమలో పడ్డా లేదా. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కమెంట్ నా ఇష్టం. నా కమెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. నగరానికి ఏమైంది? ఒకవైపు బస్సు, ఒక వెనకాల అమ్మాయిలు. ఒకవైపు బస్సు, ఓ వైపు ఇంకో పక్క నీ కామెంట్. బాయ్ ఫ్రెండ్ లేకపోతే టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండవు. కోతులు ఇప్పుడు దాకా చెట్లు ఎక్కితే తెలుసు, కానీ బస్సులు కూడా అని ఇప్పుడే తెలిసింది. మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. అబ్బా అబ్బా అవునులే కరెక్టే, మీరు చేసే తప్పులని ఇలా కవర్ చేస్తుంటారు. ఏ దిస్ ఇస్ ట్రెండియా ట్రెండియా. ఏపీ తెలంగాణలో ఏ బస్సు క్లీన్ చేయాలన్నా మమ్మల్ని సంప్రదించండి. అరే బాయ్ ఫ్రెండ్ లేకపోతే అందరు అమ్మాయిల పరిస్థితి ఇంతే. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం, వాళ్ళ ముఖం చూడడం ఇంకా ఘోరం. సూపర్, బాగా చెప్పావు. చాక్లెట్ లేదా? అందుకే సూపర్ అన్న. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 చదువుకొని పైకి వచ్చేవాళ్ళు, టైప్ 2 పాక్కుంటూ పైకి వచ్చేవాళ్ళు. మీరు మూడో రకం కదా? టైప్ 1. టైప్ 1 అమ్మాయిలు జనరల్ గా 3 టైపులు ఉంటారు. ఒకటి చదువుకొని పైకి వచ్చేవాళ్ళు, యాక్సెప్టెడ్. 2 పాక్కుంటూ పైకి వచ్చేవాళ్ళు, యాక్సెప్టెడ్. మూడో రకం ఏంటో తెలుసా? ఎవడైనా పైకి వస్తే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళి పైకి వెళ్తారు. మీరు దీనిలో ఏ టైపు? టైప్ 1 చదువుకొని 1 and 3 1 and 3. దురాశ దుఃఖమునకు చేటు అని ఎవరో చెప్తే నేను నీకు చెప్తున్నా, నాకు కొత్తది కాదు. వీళ్ళని చూస్తుంటే ఫ్యూచర్ లో పక్కా లేచిపోయే టైప్ అన్నా. బేసిక్ పాయింట్ అంటే వాళ్ళు లేచిపోయే వెనక్కి తిరిగి చూస్తున్నారు, వాళ్ళు రావట్లేదు ఏంటని. చూడు, కావాలంటే అబ్జర్వ్ చేయి. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నువ్వు ముందు నడిపి నేను వెనకాల నడిపిస్తా ఉంటుంది. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, వాడు చూడకుండా పట్టు, ఓ బుల్లోడా. I will give chocolate for you. Wait. Oh, thank you so much. బైక్ మీద మొగుడు, సైకిల్ పైన ప్రియుడు. కానీ ఇద్దరు ఒకటేలాగా ఉన్నారేంటి? అన్నదమ్ములు. బైక్ తోలిస్ అంటన్నా, సైకిల్ మీద వచ్చేది ఆర్పి. అయ్యే అయ్యే. సైకిల్ పంచర్ అయినట్టుంది, అందుకే లాక్కుని వెళ్తుంది. అమ్మో అమ్మో, మీలో ఈ రకమైన గుణాలు కూడా ఉన్నాయా? ఏది సహాయం చేసేది? ఎవడికి పంచర్ అయితే అన్ని రెండు తీసుకెళ్తానంటారు ఏంటి? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అరే
వర్షాన్ని ఆపడానికి గొడుగుంది కానీ వాళ్ళని ఆపడానికి ఎవరు లేరు. వానొచ్చేనంటే గొడుగొస్తది, గొడుగొచ్చేనంటే మూడొస్తది, మూడొచ్చానంటే మీ అమ్మ వస్తుంది, అమ్మ వచ్చానంటే కర్ర వస్తుంది. పిడిగంటే భయం అంది, గొడుగట్టేసి భయం పోగొడుతున్నాడు. ఈ దాహం తీరనిది. 25 రూపీసే వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చుగా. ఏ పైనుంచి పడే వర్షం నీళ్లు ఎవరి ఒంట్లో పడ్డాయో గుంజుకోవాలా వెళ్ళి? కాన్సన్ట్రేషన్ మీకు. ఈ దాహం తీరనిది. నా గొడుగులో నా ముద్దు. ఏ గొడుగైనా వాళ్ళు దూరనంత వరకే. వన్స్ దే స్టెప్ ఇన్, కిసెస్ రిపీట్స్. అంటే నా ముద్దుల వర్షం అంటారు కదా, ఇదేనా? అలాంటి పెద్ద పెద్ద విషయాలు అలాంటి చిన్నపిల్లడికి ఏం తెలుస్తాయిరా? అంతున్నావన్నా తెలియదా? అంతున్నావన్నా తెలియదా? నాకేం తెలియదు. చూడు గొడుగునే చూడు, గొడుగు కింద ఏం జరుగుతుందో చూడాలనుకోకు, చచ్చిపోతావు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏం జరుగుతుంది? లవర్స్ ఉన్నారు అన్న. లవర్స్ ఏం చేసుకుంటున్నారు? అదే ఏం చేసుకోవాలి డిస్కషన్ చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఇట్లాంటి అవలగడ ఒకడు ఉంటాడు. ఉంటారువా ఉంటాడువా? ఉంటారు. ఉంటారు. అమ్మయ్య మిమ్మల్ని కూడా కలుపుకున్నారు కదా, థ్యాంక్ యూ. అమ్మాయి కోసం నాశనం అవడానికి సిద్ధంగా ఉన్న 3 బకరాలు. గుడ్ బాయ్. నోరు మాట్లాడుతుంది, కన్ను ఖాళీగా ఉందా అని ఆంటీ పైన వేసా కన్నేసా అని తొంగిస్తున్నాడు. మరి ఆ కాలు ఖాళీగా ఉందని వెనక నుంచి వీడిని చూస్తే భయం వేస్తుందిరా నాకు. మీరు అందరూ నాశనం అవ్వకుండా అంటే అంటున్నాడు అన్న. నమస్కారం, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ప్రభువా మమ్మల్ని చల్లగా దీవించు. ప్రభువు చల్లగా దీవించినా నేను ఉంచాను కదా. ఇప్పుడు ఎన్ని కాగితాలు చదివినా చివరికి విడాకులు కాగితాలు తప్పవు. బడ్డీ వ్యాపారం చేసేవాడికి లెక్కలు నేర్పడం అంటే ఇదే. మాకు అన్ని తెలుసురా బాబు, వదిలే. అయ్యో పెళ్లి మాకు అవసరం, నీ సోది అనవసరం, వదిలేరా బాబు అంటారు. నేను ఇంకా అక్కడే ఉన్నావు. పెళ్లి చేయమంటే ఇచ్కాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తుండు. ఎవరైనా వచ్చి అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకి ఇస్తా. చిట్టి రాసుకొచ్చా, తీ బయటిది. అమ్మని లోపల 100 రూపాయలు ఉన్నారు. ఆకాశంలో ఎగురుతుంది కాకి, దానికి దొరికిందో రాఖీ. రాఖీని చూసింది కాకి, రాఖీని కట్టింది కాకి దాని తమ్ముడికి. ఆర్పి అన్న నువ్వేం చెప్పు, చచ్చిపోయినట్టున్నాడు. ఓకే నీకు ఇంకో మధ్యలో చెప్తా. మజిల్ కాదురా పజిల్, స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే ఒక పొడుపు కదా, తెలుగు మాట్లాడుకున్నాం బాగా ప్రశాంతంగా ఉంది. చెప్పు. ఒక స్వీటు ఎంత ఉంటది? సూపర్ ఉంటది. 2 రూపాయలు, 3 తినొచ్చు. యువరాల్సు ఏమైనా గొప్పతనం ఏముంది? ఐ లవ్ యూ అని చెప్పు. అమ్మో నీ పసులు తగలయ్యా. వెళ్ళి గణేష్ వెళ్ళి మైక్ పిల్లలు ఒక్కళ్ళు లేరు, ఒక్కళ్ళు డాన్స్ లేదా మీకు? ఇంగవా సాంగ్ ప్లీజ్. జోలా జోలమ్మ జోలా జై జైలా జోలా జై జైలా జోలా నీలా నా కన్నులకు నిత్యమల్లే పుల్లజోలా నిత్యమల్లే పుల్లజోలా.
आई జోలా జోలమ్మ జోలా జై జైలా జోలా జై జైలా జోలా నీలానా కన్నులకు నిత్యమల్లే పులజోల నిత్యమల్లే పులజోల అయ్యో హ్యాపీ బర్త్డే ఓకే మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఓకే నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి ఇప్పుడు మన ముందు రాబోతున్న సెలబ్రిటీస్ ఎవరు అంటే టూ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్వేత అండ్ అంజలి. అందమైన భామలు లేత మెరుపు తీగలు అందమైన భామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అరు సిల్క్ చుడిదారులు రెచ్చగొట్టి రేపుతున్నాయి వచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ తల్లి ముద్దొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ బామ్మ తల్లి ముద్దొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే. వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ఐ, వెల్కమ్ టు నా షో నా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇద్దరు అందమైన బామ్మలు లేత మెరుపు తీగలు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు జనరల్ గా మీకు నా సిగ్నేచర్ గురించి తెలుసా? తెలియదు. మీకు తెలుసా? నా సిగ్నేచర్ తెలుసు కదా, మీరు వీళ్ళకి నేర్పియండి. రెడీయా? 1 2 3. సింపుల్, ఏం లేదు. 2 మూతి మీద, 2 చెవుల మీద, బ్యాలెన్స్ కింద. అంటే జనరల్ గా కోతులు అదే పెడతారు కదా. చెడు మాట్లాడకు, చెడు వినకు. చెడుతో మనకు ఏం పని? అందరం కలిసి ఒకసారి చేద్దాం. 1 2 3 స్టార్ట్. సూపర్. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆట ఏంటి అంటే ఓల్డ్ ఈస్ గోల్డ్ అని పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి పాత పాటలు పాడుకుందాం. సింపుల్ ఏంటంటే మీరు ఒక పాట పాడాలి, మీరు ఒక పాట పాడాలి. ఓకే, ఎవరు ఆపేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరు పాడుతూనే ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు. అచ్చా, అంటే 1 by 1. ఎస్, వాళ్ళు ఆపినప్పుడు మీరు ఇమీడియట్ స్టార్ట్ చేయాలి. ఓకే, రెడీ? 1 2 3 ఈ స్టార్ట్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికి వీడని. పాపం రచయిత చచ్చిపోతాడు. పాట పాడమన్నారు. ఓకే స్టార్ట్, మీరు స్టార్ట్ చేయండి. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుందంట. నన్ను దోచుకుందు వటే వెన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందు వటే. అది వెన్నెల దొరసాని కాదు, వన్నెల దొరసాని. నీ తెలుగు తగలయ్యా. వన్నెల దొరసానంట, ఇంకానే వెన్నెలో కందిపప్పు అని ఒకటి. ఓకే స్టార్ట్ ప్లీజ్. లాహిరి లాహిరి లాహిరియో. నువ్వు కూడా ఇద్దరు ఉన్నాయి. మొక్కజొన్న తోటలో చీకట్లలో మంచ కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య. నా గోడు చెదిరింది. నేను అన్ని బ్లాక్ అండ్ వైట్, మీరు స్క్రీన్ తీసుకొచ్చి పెయింట్ వేయకూడదు దానికి. పాట పాట పాడు. నా మది నిన్ను తలసింది మౌన రాగమై. గానం మౌన రాగమా? లిరిక్స్ ఇవన్నీ. అది ఏదో మంచి పాట. మది నిన్ను పిలిచింది పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ప్రియతమ. పాడు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం యో బేబీ తెలియదు పాపం యో రెడీ స్టార్ట్ అమ్మా. హలో. గోదారి గట్టుంది గట్టు మీద పిట్టుంది చెట్టుండే గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పిట్టుంది పిట్ట మనసులో ఏముంది మీ బంధుంది మీ పిండ పిట్ట మనసులో రావోయి చందమామ నీ చంటి గోల వినుమా చందమామ పాత పాటలు మాకే అసలకి రానే రావోయ్ మీరు ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశి చిక్కు చిక్కు బండి వస్తుంది పక్కకు జరగండి మరీ దారుణం ట్యూన్ తీసుకొచ్చి ఇటు తట్టు అడిగి ఏ భగవాన్ చెప్పండి నేను భగవాన్ నీ అనిలే స్టార్ట్ కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో ఎన్ని పాటలుంటే అన్ని పాడతాం అప్పు తీసుకుంటాం వాళ్ళని అడుక్కొనైనా పాడుకోవచ్చు. బుచోడమ్మా బుచోడు బుల్లిపెట్టిలో ఉన్నాడు కళ్ళకెప్పుడు కనపడడు చెప్తాడు ఏమిటిది? నేను ఇద్దరిని పాడుకోమన్నాను కానీ ఇద్దరు కలిసి పాడుకోమని లేదు. చెప్తాడు ఎవడొచ్చే చెప్తాడు. ఫాటా స్టార్ట్. వస్తాడు రానే వస్తాడు నెలరాజు అది కలర్ పాట. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు? నేనే. మేము బ్లాక్ అండ్ వైట్ చేసుకున్నాం. సరే సరే పాడండి. ఇప్పటికింకా నా వయసు చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ కుర్రళ్ళే. నేను కూడా కలర్ వేసుకున్నా. మీ ఇద్దరు మధ్యలో ఒక మంచి పాట పెడతా. మా ఊర్లో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది. ఆ ఊర్లో ఒక కుర్రాడు నేను నాడే పదమన్నాడు. రెడీ ఇంకో పాట. పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. అవును అందుకే నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. తెలిసిందిలే మీకసలు పాటలు రావు తెలిసింది. ఇంతసేపటికా గుర్తుపట్టినా. मैं पहचान लिया तुम लोगों को गाना नहीं आता. ఓకే సో మొత్తానికి అదిరిపోయే ఆట. ఈ ఆటలో ఎవరు గెలిచారు అని డిసైడ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే సో మొత్తానికి నా ఆట నా ఇష్టం రౌండ్ బ్రహ్మాండం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి దీనిలో ఎవరు గెలిచారు అంటే అబ్సల్యూట్లీ ఆడియన్స్ గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం నా ప్రాంక్ కాల్ నా ఇష్టం. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. కానీ మీరు మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టదు. ఓకే, ఎవరు ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళకి గెలిచి. మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? యమున గారు. ఓ యమున గారు. యమున గారికి ఫోన్ చేద్దాం. ఆవిడతోటి ఆడుకుంటానని ఆవిడ చెప్పారు. చూద్దాం. ఇష్టం. హలో 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 నమస్తే మేడం. నమస్తే. నా పేరు స్మైలీ అండి.
స్మైలీ అండి. మేము కొత్త ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ చేసాం మేడం. లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నమాట. సమంత హీరోయిన్ అండి. సమంతకి సిస్టర్ క్యారెక్టర్ కావాలని మేము మీకు ఫోన్ చేసామండి. చెల్లి సమంత కాకుండా సమంతకి చెల్లి చెల్లి అండి. రాంగ్ నెంబర్ చేసేట్టున్నారండి. ఇది యమునా గారు కదండి. ఇప్పుడు విధి పాత విధి ఈటీవీలో చేశారు, ఇప్పుడు కొత్త విధి. అవునండి, కానీ లేడీ ఓరియంటెడ్ మెయిన్ క్యారెక్టర్ అయితే చేస్తారండి. చెల్లి అక్క వదిన అంటే ఇప్పుడు సమంత ఉంటుంది కానీ తన పెద్ద క్యారెక్టర్ ఏం కాదండి, జస్ట్ గెస్ట్ రోల్ సిస్టర్ మీదే ఉంటుంది. మీరు ఈ మధ్యలో చాలా స్టంట్స్ అవి చేస్తున్నారు కదా. చెప్పేటప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ, కానీ సమంత హీరోయిన్, మీరు చెల్లి అక్క అన్నారు, అందుకని చేయను. అక్క కాదండి, సమంత మీకు అక్క, మీరు చెల్లి సమంతకి. అంటే ఇప్పుడు ఈ మధ్యలో చెల్లి అక్క అక్కర్లేదండి, నాకు చెల్లి అక్క కాదు. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ మీకు చేయాలనుకుంటున్నాము అన్న మాట అంటే డెఫినెట్ గా చేసేదాన్ని. శ్వేత, నాకు నీ వాయిస్ తెలుసు. శ్వేత ఎవరండి? శ్వేత ఎవరా? మా సీతమ్మ వాకిట్లో సీరియల్ లో ఒక అమ్మాయి ఉంది. అలా ఎలా గుర్తుపడతారండి? అలా ఎలా గుర్తుపడతారు? ఎలా గుర్తుపడతారు? అన్ని రోజులు వర్క్ చేస్తున్నాను కదా, మాట్లాడుతున్నాను కదా లొకేషన్ లో. అయ్యో ఓకే, అలా గుర్తుపట్టకూడదు అప్పుడప్పుడు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. కానీ నువ్వు నిజంగా చెప్పరా, నువ్వు కనుక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అండి, మీరు హీరోయిన్ గా కావాలంటే నిజంగా కొంచెం నమ్మేసి ఆ స్టోరీ ఏంటి, కథ ఏంటి అడిగేదాన్ని. నువ్వు సమంత అన్నప్పుడే అర్థమైపోయింది. హలో అండి. హలో శ్రీధర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. షూట్ లో ఉన్నారా? అవునండి, అందరం షూట్ లో ఉన్నాం. ఓకే, ఎంజాయ్. ఓకే ఓకే అండి, బాయ్. పర్లేదు, వాళ్ళ అసిస్టెంట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మేకప్ మ్యాన్, సెట్ డిపార్ట్మెంట్, మాట్లాడు. సెట్ డిపార్ట్మెంట్ లో లైట్ బాయ్ ఉంటాడు కదా, పైన సెట్ చేస్తుంటాడు, పిలిచి మాట్లాడు. షార్ట్ లో ఉన్నారంట వాళ్ళు. పర్లేదు, పిలు. టీ పెట్టారేమో అడుగు. దిమాగ్ లేదు. నేను ఎవరికి ఫోన్ చేయమన్నాను, ఎవరికి ఫోన్ చేసినావు, ఎవరితో మాట్లాడినావు గంటలు కుక్కడికి దొరికి నాది నీకు ఫోను. ఎవరు కడతారు బిల్లు? ఇంకొంచెం సేపు ఉంటే ఫ్యామిలీ అందరితో మాట్లాడేలా ఉంది. ఇక్కడ అంతా ఎట్లకెళ్ళి వస్తారబ్బా మీరంతా. మీరెవరితో మాట్లాడతారు? రచ్చ రవి. ఓకే, తన బట్టతలని ఒక జుట్టు తలగా మార్చుకున్న అద్భుతమైన పిచ్చ రవికి ఫోన్ చేసి మాట్లాడదాం. సారీ, రచ్చ రవికి ఫోన్ చేసి మాట్లాడదాం. To copy this tune, press star and 9. Charges. The person you are trying to reach is speaking to someone else. హలో, రచ్చ రవి గారా అండి? అవును. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మస్తుగా జబర్దస్త్ ఉన్నా మేడం. ఎవరు మీరు? నాకు తెలుసండి బాబు, మీరు జబర్దస్త్ లో చేస్తారని. నేను ఒక 2 minutes మాట్లాడొచ్చా మీతో? కొద్దిగా అర్జెంటా మేడం, ఆర్డినరీయా? లేదండి, కొంచెం అర్జెంట్ అండి. మాట్లాడమ్మా. ఇది మీ జుట్టు ఇదివరకు చాలా తక్కువగా ఉంది. అదండి బట్టబుర్ర. సారీ, అదే కొంచెం లేదండి, ఇంతకు ముందు, బిఫోర్ గా, రైట్ నౌ, ఇప్పుడు కాదండి, ఇంతకు ముందు. అప్పుడు కూడా కాదమ్మా, నేను మెడిసిన్ చేస్తే దానికి మెడిసిన్ ఊడిపోయింది, అది నేను చెక్ చేసుకున్నా. అదే అండి, ఊడిపోవడాన్ని బట్టబుర్ర అంటారు కదా. మళ్ళీ బట్టబుర్ర అంటావు? ఐఎమ్ సారీ అండి రవి గారు. పేరేంటమ్మా, మీరు ఎక్కడి నుంచి చేస్తారు చెప్పు. శ్రావ్య అండి. ఇప్పుడు నీకేంది, నీకు కూడా జుట్టు పోయిందా? అయ్యో రవి గారు, కాదండి, ఆయనకు పోయిందా? రవి గారు ఒక్కసారి చెప్పేది వినండి. ఇంతకుముందు అంతే కదా. ఎస్ అండి, ఎగ్జాక్ట్ చెప్పింది కరెక్టే. యాక్చువల్ గా ఏంటంటే మేము ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసామండి, హెయిర్ ఆయిల్ కి సంబంధించింది. సో యాక్చువల్ గా హెయిర్ ఆయిల్ అమ్మా, మేము దేవుని కొట్టిన కొబ్బరికాయలు ఎండుక పెట్టి మంచిగా పట్టుకొని పెట్టుకుంటా, అదే స్ట్రాంగ్. అయ్యో రచ్చ గారు, నేను మీకు కొనమని చెప్పట్లేదండి బాబు, మీరు మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తారా అని అడగడానికి కాల్ చేశాము. కొంచెం వినండి సారీ మేడం, ఎందుకంటే నేను ఈ లోకల్ బ్రాండ్స్ కొద్దిగా ఇప్పుడు ఒప్పుకుంటలేను. నా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయమ్మా, నేను వాటికి అగ్రిమెంట్ అవుతున్నా. కాదండి, మీకు రెమ్యునరేషన్ విషయంలో ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి. పైసా ఏం సంపాదిస్తామమ్మా? లేదండి, యాక్చువల్ గా నేను మొన్న కనుక్కున్నాను. యాక్చువల్ గా నేను ఇంతకు ముందు దీనికోసం నేను వెంకీ గారికి కూడా కాల్ చేశాను. వెంకీ గారు ఏమన్నారు, అదేనండి మీ టీమ్ లో ఉంటారు కదా, వెంకీ మంకీస్ అంటారు. యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ ఆయనే మేము కన్సల్ట్ చేసాము. ఆయన ఏమన్నారంటే, లేదండి అన్న అయితే కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అది బాగుంది. ఓ మై గాడ్, మీరు మ్యారీడా అండి?
ఒక్కసారి అయిందమ్మా, నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదండి. అంటే నేను వేరే అర్జెంట్ పని మీద ఉన్నా, నేను మళ్ళీ చేయనా? రచ్చగారు ఏంటండి, ఆడపిల్లలు కాల్ చేస్తే అందరు మాట్లాడాలనుకుంటారు. అదే ప్రాబ్లం, ఆడపిల్లలు చేస్తేనే ప్రాబ్లం లోకం మీద, నీకు తెలియదు. ఏడుంటావు రాను ఏడుంటావు? హలో, ఎవరండి మాట్లాడుతుంది? ఏడుంటావు భయ్యా? నమస్తే చంటన నువ్వు ఎందుకు షోలో పెట్టినా? హలో అన్నా, ఏడుంటావా నువ్వు? నమస్తే నమస్తే అబ్బా అబ్బా. అరే నీకు అమ్మాయిలు ఫోన్ చేస్తే బాగానే మాట్లాడతారా గంటలు? ఓ ఇప్పుడు నేనేమన్నా తిడితే లేకపోతే నేనేమన్నా ఇట్లా మాట్లాడే బదనాం అవుతుంది కాదు. నిన్ను ఒకటి చేయాలారా బదనాము? ఇదిగో నీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, ఒకసారి హాయ్ చెప్పు అందరికి. అమ్మా, నా షో నా ఇష్టానికి వచ్చిన ప్రతి తమ్ముళ్లకు, నా బ్యూటీస్ అందరికి పెద్ద హాయ్. కానీ భలే ఉంటారా నీ బ్యూటీస్? అరే మామూలు బ్యూటీస్ వాళ్ళందరూ తలకాయ కూర తినే ఫేమస్ వాళ్ళు. కానీ ఎంతైనా రచ్చరవి చాలా గొప్ప మనసు కదా ఆడిరా. ఇక్కడికి వచ్చిన మీ చెల్లెళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ రా. బాయ్. థ్యాంక్ యూ చంటన్నా, మన చెల్లెలు అందరు. ఇప్పుడు ఎవరు గెలిచారు అని డిసైడ్ చేయాలంటే కొంచెం కష్టమైన పని. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆడియన్స్ వదిలేద్దాం. వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళు గెలిచి. ఎవరు గెలిచారు? నా ప్రాంక్ కాల్ నా ఇష్టంలో అంజలి చాలాసేపు మాట్లాడి విన్ అయింది. పాపం శ్వేత నా ప్రాంక్ కాల్ నా ఇష్టం రౌండ్ కూడా బ్రహ్మాండం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ రౌండ్ లో నువ్వు గెలిచావు. హ్యాపీ బర్త్డే. మీరు ఓడిపోయారు. మీకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు మై ప్లే మై విష్. అన్ని మీ ప్లే మీ ఇష్టమే. మై ప్లే మై విష్. నీ ఆట నీ ఇష్టం. ఓకే ఆడుకో. గజ్జ అనుకుంటున్నారులే. చూసినా నేను గుర్తుపట్టా మీ ఇద్దరిని మంచిగా గుర్తుపట్టా. అలాగే ఇప్పుడు ఈ రౌండ్ లో ఏంటి అంటే చాలా సింపుల్. ఇందాక మీరు కష్టపడి గొంతెత్తి పాడి పాపం వాళ్ళ జ్వరాలు తెప్పించారు కాబట్టి ఇప్పుడు ఏం చేయండి అంటే ఆ ఉన్న జ్వరం టైఫాయిడ్ గా మారిపోయి చచ్చిపోయేంత వరకు తీసుకెళ్ళిపోండి. ఏం చేయండి అంటే ఒక పాట ప్లే చేస్తారు, దానికి తగ్గట్టు మీకు జనరల్ గా రాదు బట్ వచ్చినట్టుగా డాన్స్ చేయండి. ఓకే, అది కూడా ఏంటంటే రెట్రో. అమ్మా వాళ్ళమ్మది, అమ్మ వాళ్ళ అమ్మమ్మది. మరి ఆవిడనే పిలవచ్చు కదా. అబ్బా కష్టం. ఆవిడ ఇప్పుడు వచ్చి ఇందాక సమంత అంటే కష్టం. ఓకే సరే. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు దిగండి చెప్తా. పాట ప్లే చేస్తుంటారు, నేను ఎవరికి చెప్తానో వాళ్ళు డాన్స్ చేయాలి. రెడీయా? ఓకే 1 2 3 సాంగ్ అట్లా ప్లీజ్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. ఓకే 1 2 3 సాంగ్ ప్లీజ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నన్ను ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. కళ్ళు అది 1 2 3 సాంగ్ ప్లీజ్. పారేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 పాపెత్తుకెళ్ళింది కొండగాలి, నా కొంత చూపుతూ ఓకే 1 2 3
ప్లీజ్. ಒಲ್ಲಮ್ಮಿ ತಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರೆಕ್ಕಿಂದ తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా ఏమిటని బంద డాన్స్ 1 2 3 షాప్ ప్లీజ్. కాలికేస్తే ఏలికేసి మర్చిపోవేమే మర్చిపోవేమే వాట్ ఏ డాన్స్. మొత్తానికి రెట్రో స్టైల్ కూడా బీభత్సంగా అదరగొట్టేసి అసలు ఏదో ఒకటే స్టెప్ కదా, మ్యూజిక్ అదే ఉంది. ఎన్ని పాటలకి ఒకటి అదే ఉంటుందా. బ్రహ్మాండంగా డాన్స్ చేశారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మళ్ళీ వచ్చే వారం 10 రూపాయలు పెట్టిస్తూ ఉంటుందని టేక్ కేర్ బాబాయ్. సీ యు ఆల్, లవ్ యు. ఇరువురు భామల కౌగిలిలో ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిలిలో ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులో స్వామి తలమున కలుగా తడిసితివా ఫ్రిడ్జ్ లో వేసి కూల్ అవ్వడం, అమ్మాయిలు నోరు తెచ్చి మనం ఫూల్ అవ్వడం కామన్ భయ్యా. ఒకే సీన్ లో 2 గెటప్లు వేసిన అంటే లోపల ఉంది ఖచ్చితంగా గెటప్ సీన్ అయి ఉంటుంది. నీ సిస్టమ్ సంగతి దేవుడు ఎరుగు కానీ కింద పడితే నీ CPU మాత్రం డ్యామేజ్ అవుతుందిరా. ముద్దు పెట్టరా అంటే కుక్కలా మూతి నాకు తవేంట్రా.